మరి మాట మాత్రం గరడాద్రిపురం వచ్చాము వచ్చారు. మరి లోనికి వెళ్ళాలా బయటే ఉండాలో అడిగి విచారించుకుని అలాగనే అడిగి విచారించేదిరా తల్లి. మనం దేవాని దేవతలు కదా, లోనికే రమ్మని చెప్పము. వాళ్ళ గురవల్ల ఎవరైతే ఆయన ద్వారక మరి వారి దేవాన దేవతలు కదా, దండ ప్రమాణం ఆచరిస్తామ నాయన. నమస్తే 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 ఆదిలక్ష్మి దేవి నీకు నమస్తే నమస్తే నమస్తే. అందమైన పాదములకు వందనము చేతులయ్యా, అందమైన పాదములకు వందనములు గైకునము విందులోచన. నమస్తే నమస్తే ఆదిలక్ష్మి దేవి నీకు నమస్తే నమస్తే ఆదిలక్ష్మి దేవి నీకు. అదే విధముగా ఈ రామనాథ్ గారి ఆత్మశాంతి కొరకై సుబ్బలక్ష్మమ్మ గారు కూడా ఇక చూస్తానా చూడబోతానా తలపిస్తానా తలపించబోతానా ఈ యొక్క 100 రూపాయలు ఇవ్వవలసిగా తరంపజేస్తున్నారు. వారికి వారి బిడ్డలకు సర్వ దేవతలు కాపాడని కోరుకుంటూ జై శ్రీరమణ గోవింద. ఎరుగనాచారమ్మా ఆయురారోగ్యములు నీకు అమర కలిగి, ఆయురారోగ్యములు నీకు అమర కలిగి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి సమృద్ధిగా కలిగి అమ్మా. ఆ యొక్క నూరేళ్ళు చల్లగా వర్దిల్లవమ్మా. సుందరంగా అలాగనే ఆయన ఆరోగ్యములు కలిగి అవును తల్లి, ఈ కనక సింహాసన పైన కొలువు తీరువు తల్లి. భాగ్యము తల్లి. మా ముత్తైదులు ఎవరన్నా ముగ్గురు రాండమ్మా. కొల్లాపూర్ ఎల్లమ్మకు పూజ చేస్తురు. గమ్మని కూర్చో. బాడకావు కాదమ్మా, వాని పానం తీస్తా. నా బట్ట ఇంత తిన్నాడు కేకు. అమ్మా అలాగనే కనకసం పాత్ర పైన కొలువు తీరుము తల్లి. సుజాతక్క గోపక్క రాండి పూజ చేయడానికి. బీజేపీ వెంకటేష్ అన్న గమనిండా పసుపు కుంకం పెట్టేది రాదా. అలాగనే వెంకటేష్ మామ. అమ్మా అమ్మా టెంకాయ నువ్వు చెప్పు. మరి ముత్తైదులు ఎవరైనా కొల్లాపూర్ ఎల్లమ్మకు పూజ చేసే వాళ్ళు రండి. ఇది ఇది ఎట్లా పెట్టుకోండి అట్లా. అమ్మా అమ్మా అటువంటి పూజ సామాగ్రి ఏమి కావాలని తల్లి? పూసుకుంటే పచ్చగా అయ్యేవాడు కావాలి తల్లి. ద్వారకా పూసుకున్నా పచ్చగా అయ్యేవాడు ఒక లోకంలో ఎవరున్నారు బాబు? ఎవరు కనపడలేదే. పూసుకుంటేనా పూసుకొని వస్తా, వాసన వస్తా ఉంది. ఏడు పూసుకొని వస్తావు. ఏమే పసుపు పసుపు పసుకా? అమ్మా అమ్మా ఏమమ్మా ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నావు? అవును తల్లి. ఇంకా ఏమి కావాలండి తల్లి? ఏలు పెడితే ఎర్రగయ్యేవాడు కావాలి తల్లి. ఈ చుట్టూరా తిరిగిన ఏలు పెట్టంగా ఎర్రగయ్యేవాడు ఎవరున్నారు బాబు? ఏలు పెట్టానా? కుంకుమ ఏమమ్మా ఎరుకుల నాచారం ఎంత?
చిత్ర విచిత్రముగా మాట్లాడుతున్నది. అవును తల్లి. అమ్మా అమ్మా ఇకను ఏమి కావాలను? మలిగిస్తే పొగపోయేవాడు కావాలి తల్లి. మలిగించిన పగబోయేవాడు ఎవరున్నారు బాబు? మగోళ్ళు ఎవరు ఉండారు చూడండి భారతంలో. ఎవరు ఉండారు మగోళ్ళ? మగోళ్ళు లేదు, ఆడోళ్ళు అనిపించుకొని వచ్చిన ఏం ముట్టించి పగబోయాడా? కడ్డీలా ఉండు అంటే తెలిసిపోతుంది బుద్ధ. ఉండి తెలిసిపోయి బుద్ధ అయితే కానీ. అమ్మా అమ్మా ఇకను ఏమి కావాలి తల్లి? నెత్తిన జుట్టోడు కావాలి తల్లి. అంటే చేసబట్టు నెత్తిన జుట్టుకోవడానికి ఎవరు బాబు? అమ్మా అమ్మా నెట్టు చుట్టాలంటే ఖచ్చితంగా అమ్మా అమ్మా ఇకను ఏమి కావాలను? మలిగిస్తే వెలిగేవాడు అయితే కావాలి కర్పూరమే ఉంటుంది. నేనే కింద ఎండలు పెట్టింది. అమ్మా అది లక్ష్మీదేవి. అమ్మా ఇరుకు నాచారమ్మా. ఆహా కరమూచు పావి కమలా నేర్చి కరుణింపినాతో తరుగు కరమూచు పావి కమలా నేర్చి కరుణించినాతో తరుగున మనుపుతారగనేత్య. కరమున వజ్రము కరమూచు పావి కమలా నేర్చి అవును తల్లి. కరుణించినాతో తరుగున మనుపుతారగనేత్య. అవునమ్మా అమ్మ సకలము చెప్పగా అమ్మ పక్క పక్కన ఉంది. అవును తల్లి. యావే పద్మాదండి నాతోన కూడి నరహరితో కూడి జగలో చెంది అవును తల్లి అది లక్ష్మీదేవి. అమ్మ వేదలే కనే అమ్మ వేదలే కనే మోని భద్రగిరి అవును తల్లి. అమ్మా అది లక్ష్మీదేవి. శ్రీలక్ష్మి వినవమ్మ సిగ్గేలనమ్మా మేలైన నకములు మేలు చెందెదను పాదారలాడుకు పరమ కళ్యాణి అలాగేనమ్మా. సంచిత భాగ్యంబు నీకు చాలా గలదు. పురుషుడొక్కడు నిన్ను పూకోని వినవే శత్రువులెవరు లేరు జగమల్ల నీవే పదు పదులిద్దరు సంతోషముతో నందురు. ఓ బామలామా తల్లి దిప్పున పైకి లేచాము.
ఇకను నా మనమునకు సందేహమును తీర్చదవా తల్లి? అటువంటి సందేహం ఏమిటో విన్నవించవమ్మా. ఆహా ఎల్లరూ కూడా తనే మరి ఒక్కటడు కూడా అమ్మా. అవునమ్మా లక్ష్మీదేవి. అమ్మా మనసులో ముద్దట చెప్పవే మనసులో ముచ్చట చెప్పవే ఒప్పుల కుప్ప బహుమతులు ఇస్తాను మా తల్లి. అమ్మ లక్ష్మీదేవి అమ్మా చెల్లియా మార్గము తాను పోయి పూల తోటలో వివరించు అమ్మా పాఠాలు వచ్చానమ్మా. ఏమిటమ్మా లక్ష్మీదేవి? అయ్యో అయ్యో మనసులో ముచ్చట చెప్పవే అమ్మా. అమ్మా తుదీ వస్తున్నా నీవు సొగసు ఒప్పుల కుప్ప వినవే పిన్నెల వేడి మీ దోటను ఏమిటమ్మా ఇంత వేదన నా వేడి మీ దోటను నేను నాతో ఎన్నాడు చుట్టూలో
అమ్మా మీ స్వామి వారికి నీ మీద కాంచ ఉన్నదో లేదో అవునమ్మా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. అవును తల్లి. నన్ను మన్నించవమ్మని అడుగుతున్నావు కదా అమ్మా ఆదిలక్ష్మీదేవి. అలాగే ఆలకించి విను తల్లి. అలాగనమ్మా ఆహా నరహరి తానే గో నమ్మా